గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆల్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మన కొత్త న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. మే 13వ తారీఖున ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి యొక్క పదవీకాలం పూర్తవుతుంది. మే 13వ తారీఖున నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనకి బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ బిఆర్ గవాయ్ పేరుని సిఫార్సు చేసింది ఎవరు? ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సంజీవ్ ఖన్నా గారు పేరు సిఫార్సు చేయడం జరిగింది. అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు నియమిస్తారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని, ప్రధాన న్యాయమూర్తిని ఫలానా వ్యక్తిని నియమించండి అని ఎవరు సిఫార్సు చేస్తారని ముందు చూడండి. జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఎవరికి సిఫార్సు చేశారు? కేంద్ర న్యాయశాఖకి సిఫార్సు చేశారు. ఈ కేంద్ర న్యాయశాఖ ఏదైతుందో వీళ్ళు దీన్ని ఎవరు సిఫార్సు చేస్తారంటే రాష్ట్రపతికి చెప్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఇక్కడ సిఫార్సు చేసింది ఎవరంటే కొలీజియం అనే వ్యవస్థ ఉంది. ఈ కొలీజియం ఏదైతే ఉందో ఈ కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు 4 న్యాయమూర్తులు ఉంటారు. మొత్తం 5 ఉంటారు. దీంట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర 4 న్యాయమూర్తులు కలిపి సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. అయితే నియమించేది మాత్రం రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతుంది. నియమించేది రాష్ట్రపతి, సిఫార్సు చేసేది కొలీజియం వ్యవస్థ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మనం ఈ సుప్రీంకోర్టు అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ దేశం నుండి తీసుకున్నాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటన్ దేశం నుండి ఈ సుప్రీంకోర్టు వ్యవస్థను తీసుకున్నాం. కానీ సుప్రీంకోర్టు పనిచేసేది మాత్రం యుఎస్ఏ దేశం నుండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి పనిచేయ విధానం తీసుకున్నాం. మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చార్టర్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేసామంటే 1774 కలకత్తాలో ఏర్పాటు చేసాం. ఎప్పుడు ఏర్పాటు చేసాం? కలకత్తాలో ఏర్పాటు చేసాం. దీన్ని 1937లో ఎలా మార్చామంటే ఫెడరల్ కోర్టుగా మార్చాం. ఫెడరల్ కోర్టుగా మార్చాం. అయితే 1950 జనవరి 28 నుండి ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు మనలో ఈ ఫెడరల్ కోర్టుని సుప్రీంకోర్టుగా 1950 జనవరి 28న మార్చడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు ఈ 1950 జనవరి 28 ఏర్పడింది. అలాగే భారత న్యాయ వ్యవస్థ పితామహుడు ఎవరు? కారన్ వాలిస్. ఎవరు? కారన్ వాలిస్. భారత న్యాయ వ్యవస్థ పితామహుడు ఎవరంటే కారన్ వాలిస్. ఎవరండి? కారన్ వాలిస్. భారత న్యాయశాస్త్ర పితామహుడు ఎవరంటే కారన్ వాలిస్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ, ప్రధాన న్యాయమూర్తిని కానీ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరు సిఫార్సు చేస్తారంటే కొలీజియం సిఫార్సు చేస్తుంది. మరి న్యాయమూర్తుల సంఖ్యని, ఈ న్యాయమూర్తుల యొక్క సంఖ్యని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ నిర్ణయిస్తుంది. నియమించేది రాష్ట్రపతి, సంఖ్యను నిర్ణయించేది పార్లమెంటు, నియమించడానికి సిఫార్సు చేసేది కొలీజియం. ఇది సుప్రీంకోర్టుకి సంబంధించండి. సుప్రీంకోర్టు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774 కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1937లో దీన్ని ఫెడరల్ కోర్టుగా మార్చడం జరిగింది. మరలా 1950 జనవరి 28న ఇప్పుడున్న ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క భారత ఈ న్యాయ వ్యవస్థ పితామహుడిగా కారన్ వాలిస్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనండి. మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 124 ప్రకారం సుప్రీంకోర్టు ఉంటుంది. 124 ప్రకారం సుప్రీంకోర్టు ఉంటుంది. ఇదే 124కి మనం ఎంత కలపాలని చెప్పాను? 90 కలిపితే ఎంత వస్తుందంటే 214 వస్తుంది. ఇది దేని గురించి చెప్తుందంటే హైకోర్టు గురించి చెప్తుంది. మన భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థకి రాష్ట్రాల్లో సేమ్ ఒక వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థకి ఆర్టికల్ మనం 89 కానీ 90 కానీ కలిపితే ఆటోమేటిక్ ఆర్టికల్స్ వస్తాయి. అవి రాబోయే కాలంలో మన నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఏ ఆర్టికల్కి ఏం కలిపితే వస్తాయి అనేది. ఉదాహరణ చూసినట్లయితే చూడండి, మనకి పార్లమెంటు 79 పార్లమెంటు చెప్పుకుంటాం. పార్లమెంటు
79 ప్రకారం పార్లమెంట్ అంటే ఏముంటాయి మనకి? లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. సేమ్ ప్యారలల్గా రాష్ట్రాలు ఏముంటాయి? సేమ్ ప్యారలల్గా రాష్ట్రాలు చూడండి. 79కి ఎంత కలపాలి? 89 కలపండి. ఎంత వస్తుంది? 168 వస్తుంది. ఏముంటుందంటే 168లో రాష్ట్ర శాసన వ్యవస్థ. 168 ఏముంటుంది? రాష్ట్రాల శాసన రాష్ట్రాల రాష్ట్రాల శాసన వ్యవస్థ. ఇక్కడ ఏముంటాయి? విధానసభ అంటే ఎమ్మెల్యేల సభ. దీన్ని ఏమంటాము? విధాన సభ. దీని ఏమంటాము? శాసనమండలి, విధాన మండలి, విధాన పరిషత్ అంటాం. ఏంటాం? విధాన పరిషత్ అంటాం. చూడండి, ఇది 168, ఇదెంత? 79. ఎంత కలపాలి? 89. అంటే ఒక ఆర్టికల్ వస్తే ఆటోమేటిక్ ఇంకో ఆర్టికల్ వస్తుంది. మనం ఇంచుమించుగా ఒక 50 ఆర్టికల్స్ చదివితే ఇంకో 50 ఆర్టికల్స్ అవసరం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.